శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇదైతే పప్పు మామిడికాయ 4-5 రకాలుగా ఇంతకు ముందు కూడా పెట్టాను. ఇది ఇంకొక రకం. ఇలా కూడా చాలా బాగుంటుంది. ఏంటంటే ఫస్ట్గా మనం పప్పు ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పోపు రెడీ చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం గుండ. ఆ పోపు వేపేసి, మరి నేతితో వేపానండి. పోపు వేపేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఈ ఈ ఉడికించుకున్న పప్పు ఈ మట్టి పాత్రలోకి తిరగమాత పోసేసాను. ఈ పప్పు అయితే ఇదిగో ఇలాగే ఉడకాలి. ఇంతకన్నా మెత్తగా అయితే బాగోదు. ఇప్పుడు మామిడికాయ వేయాలి. ఎలాగా అనేది మీకు నేను చూపిస్తాను. ఇది పునాసకాపు మామిడికాయ అన్నమాట. చక్కగా తురిమేసాను కదా, కొంచెం గరంగా ఇలాగా కొబ్బరి పొట్టులాగా ఉండేటట్టు ఇలా మిక్సీ పట్టుకోవాలి చక్కగా. ఇప్పుడు ఇలా వేసాం కదా, చక్కగా ఇది మిక్సీ పట్టుకుని వేసాం ఇందులో. మరి పప్పు మరి పాత్రలో పోపు వేపి తీసేసిన తర్వాత మరి పప్పు తిరగమాత పోసాను అన్నాను కదా, అందులో ఉప్పు పసుపు వేసాను. మరి మామిడికాయ తురిమేసాం కాబట్టి సరిపోదు, కాబట్టి ఇంకొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇది ఇలాగ కొంచెం ఇలా ఉడకాలి, ఎందుకంటే పులుపు వేసి మామిడికాయ వేసాం కదా. ఇప్పుడు పప్పు కలిసి ఇంకొంతసేపు ఉడకాలి. అప్పుడు మరి పోపు అనేది ఎలా వేస్తానో చెబుతాను మీకు. ఇప్పుడైతే ఇలా ఉడికిందండి. చక్కగా మనం మామిడికాయ ఎలా తురుముకుని వేసుకున్నాం కదా, చెప్పాను కదా. మట్టి పాత్ర పెట్టుకున్నాను. 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. అలానే ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, అలాగే కరివేపాకు, చక్కగా పచ్చిమిర్చి కూడా ఇలాగ పోపు వేపేసాను, పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఈ పాత్రలో ఉడికించిన కందిపప్పు తిరగబాత పోసానండి. చక్కగా ఇలా ఉడికింది కదా. ఇప్పుడు మరి నేను మామిడికాయ అయితే తురుముకుని వేసుకున్నాను అనమాట. చక్కగా ఇప్పుడైతే ఈ పోపు ఇందులో వేసేస్తున్నాను. ఇంతేనండి. ఇది ఈ రకం పప్పు మామిడికాయ ఒక రకం ఉంటుందన్నమాట. చూస్తే అబ్బాయి ఇంత బాగుందా అనుకుంటున్నారా? అవునండి, చాలా బాగుంటుంది. మరి నెయ్యి అనేది తాలింపులు వేసేస్తాను కదా. పప్పు అనేటప్పటికి నెయ్యి వేసుకుంటాం. చాలామంది చేతి మీద నెయ్యి వేసుకోకుండా తినలేరు. నేను పప్పు అనేటప్పటికి అంత కూరలోనే వేసేస్తాను, ఇంక అందరికీ వేరేగా వేయక్కర్లేదు అని. దానివల్ల కూర అంతా రుచి వచ్చేస్తుంది అనమాట. ఇలా వేసానండి, ఇలా చేసాను. చూసారు కదా, పప్పు మామిడికాయ ఈ రకంగా తాలింపు వేసుకోండి. పప్పు ఉడికించుకుని ఉంచుకుంటే తొందరగానే అయిపోతుందండి. పిల్లలకి పెట్టాలి అనుకోండి, మనం ఇది కుక్కర్ పెట్టేసి అటు ఇటు తిరుగుతున్నామే అనుకోండి, చిన్న మామిడికాయ ముక్క తురిమేసుకున్నామా, చక్కగా పప్పు ఉడికే కదా వేసేసామా, మరేమో పోపు వేసేసాను. అంతేనండి. చూసారు కదా, పప్పు మామిడికాయ నెయ్యి తాలింపు చాలా బాగుంటుందండి. 1-2 ముద్దలు ఎక్కువే తినేస్తాం, మరి అంత బాగుంటుంది. ఏంటంటే నాకైతే ఈ టేపుని గుడి మీద పాటలు వేస్తారండి. ఆ పాటలు పడకూడదు, మరి కాపీ రైట్ పడుతుంది అని అంటున్నారు. మరి ఈ పక్కనైతే స్కూల్ పిల్లలు, నేను గట్టిగా మాట్లాడవలసి వస్తుంది. మరి బియ్యంలో, మరి కోటా బియ్యంలో కొంచెం ప్లాస్టిక్ బియ్యం అని ఇంతకుముందు కూడా చాలామంది అంటే నేనైతే నమ్మలేదండి. అదేమో చక్కగా నేను దేవేస్తాను అనమాట. ఉడికేటప్పుడు తేలుతాయి, టీ డొక్కుతో దేవేస్తాను. ఇలా వచ్చినాయండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలామంది కోటా బియ్యం వండుకునేవారు ఉన్నారు. మరి ఈ ప్లాస్టిక్ బియ్యం అని పెద్దవాళ్ళుగా మాకు తెలిసింది అన్నారు అని అవి ఏరేసుకుని ఆ గింజలు ఏరేసుకోవచ్చులేండి. తెల్లగా తెలిసిపోతాయి మనకి, ఇలా పిండి గింజల్లాగా. అవి నీటిలో కూడా నానబెడితే అటుకుల్లాగా తేలిపోతున్నాయి అన్నమాట అనంటే ఈ మెసేజీలు ఏదేదో పెట్టారండి, చెప్పారు. మరి పెద్దవాళ్ళకి తెలియక చాలామంది అందరికీ తెలిసి ఉండాలని లేదు కదా. అందరికీ అంతంత పెద్ద పెద్ద బుర్రలు ఉండవు. అందరూ చదువుకుని ఉంటారండి. చదువుకోలేదా, చదువుకున్నారా, అలాగా ఇలాగా అని చాలామంది అంటూ ఉంటారు. అది చదువుకున్న వాళ్ళు ఎంత గొప్పగా ఉంటారో, చదువుకోలేని వాళ్ళు ఎంత గొప్పగా ఉంటారో అది కూడా తెలుసు. కానీ చెప్పే పెద్దవాళ్ళు అని ఎలా చెప్పాలని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు అందులో పొరపాటు ఉందనుకోండి, అది కాదండి ఇది అని చెప్పొచ్చు. అలా కూడా కొంతమంది మెసేజ్లు పెట్టారనుకోండి. అయితే మరి అదేమో హెల్త్కి మంచిది కాదేమో, మరి ప్లాస్టిక్ బియ్యం అన్నారు అని నేను ఎప్పుడు సంవత్సరం పైనుంచి కూడా బియ్యం తేలిపోతుంటే కడిగేస్తూ ఉంటాను, చేస్తాను. చాలా మంచిదంట, ప్రోటీన్ ఉంటుందంట. అలాంటప్పుడు మరి కడిగితే వెళ్ళిపోతున్నాయి కదండి. మరి ప్రోటీన్ ఉండే బియ్యం అయితే తినటం అవ్వటం లేదు. అవి కడిగినప్పుడు వెళ్ళిపోతున్నాయి, అన్నం ఉడికేటప్పుడు తేలిపోతున్నాయి, తీసేస్తున్నాం. అదేంటో మరి తెలిసేవారికే తెలుస్తుంది అనుకోండి. అయితే తెలిసింది చెప్పాలి, జాగ్రత్త పడతారు అనేది ఒకటి ఉంటుందే తప్ప దానివల్ల అలాగని చెడ్డగా చెప్పి ప్రసారాలు చేయటం అనేది చాలా తప్పు. చెయ్యకూడదు. అలా చెప్పిన వాళ్ళు చెయ్యరు. అది పెట్టానండి నేను. అది కాదంట, ఏదో మంచిదేనంట, అంగన్వాడిలో కూడా చెబుతారంట. అయితే తెలీదు నాకు. సరే, ఇప్పుడైతే ఈరోజు పప్పు మామిడికాయ
మరి నెయ్యి తాలింపు చక్కగా రెడీ అయిపోయింది. మట్టి పాత్రలు నాకు ఉన్నాయని ఇలా వాడుతున్నాను సుమండి. చక్కగా చూసారు కదా, చూస్తే తినాలనిపిస్తుందా? మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. చూసిన వారు సబ్స్క్రైబ్ చేయాలి కదండి. సబ్స్క్రైబ్ అవుతున్నారు నిజమే. మరి అలానే మీరు లైక్ చేయండి, 10 మందికి వెళ్ళేటట్టు చేయండి. ఎందుకంటే ఒక్కొక్కరికి జీవనాధారం అవి పెట్టుకునే వాళ్ళు కూడా ఛానల్ ఉన్నారండి. నేననే కాదు, నాకు చేయమని నేను చెప్పట్లేదు. ఎందుకంటే రూపాయి లేని ఆడవాళ్ళు బ్రతుకు ఎంత హీనమో నాకు కూడా తెలుసు. అందుకు ఆడవాళ్ళు ఏదో ఇంట్లో ఉండి 4 రకాలు తెలుసుండి ఏదో ఒక వంటని, వాళ్ళకి వచ్చిన పని అని, వాళ్ళకి వచ్చిన కథ అని, తెలిసిన మంచి అని చెబుతున్నారు. నచ్చిన వారు వినండి. చూడటం కోసమే వీడియోలు పెడతారు కాదని నేను అన్ను. నచ్చితేనే చూస్తారని కూడా నేను అంటాను. అందుకును మీరు ఎవరైనా కూడా చూసారనుకోండి, కొంతమందికి ఇదే ఉపం అవుతుందండి, జీవనాధారం అవ్వచ్చును. అలాంటివి తప్పకుండా మీరు ఎవరైనా కూడా చూసారంటే ఒక్క లైక్ చేయండి. దానివల్ల వాళ్ళకి మరి ఎంతో అలాగా ఎన్నో చేసుకుంటూ వెళ్ళారంటే ఎంతో మనం మేలు చేసిన వాళ్ళం అవుతామని చెబుతున్నానండి. ఆడవాళ్ళని అలా మూలపడి ఉండేటట్టు చేయకండి. ఏదన్నా చేసుకుంటే మీరు చేయగలిగిన సహాయం చేయండి. అప్పుడే మరి కొంచెమైనా ఆడవాళ్ళు సుఖపడతారని నేను కోరుకుంటున్నాను. చూసారా మరి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి.